హాయ్ గాయ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో నేను మధ్యన చక్కగా మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. నేను కూడా దూరంగా వెళ్ళి మంచిగా మాట్లాడచ్చు. మరి నాకు ఒకసారి అనిపిస్తుంది, మీరు టీవీలో వీడియోలు చూసినప్పుడు వాళ్ళకి ఇంత పెద్ద మొహాల్లో తాటికెళ్ళి ఉంటామేమో మేమని ఫీలింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మా నైట్ రొటీన్ అనొచ్చు. కొంచెం వింటర్ స్టార్ట్ అయ్యాక దిస్ ఈజ్ అవర్ రొటీన్. అండ్ ఆదిత్యాన్ని కొంచెం ఎర్లీగా పడుకోబెట్టడం కానీ కొన్ని థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కిడ్స్ ఇప్పుడు డిన్నర్ ఏం చేస్తున్నారు, నేను కొంచెం పిల్లలకి ఫుడ్లో లైక్ ఇప్పుడు కొత్తగా నేను రీసెంట్ చేంజెస్ కొన్ని పొడి చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళు డిన్నర్ అయిపోయాక అవి అన్నీ కూడా ఈ వ్లాగ్లో చూస్తారు. సో స్టేట్ సో ఫస్ట్ అయితే డిన్నర్ ఇవ్వండి. ఇవాళ మా మెయిడ్ మార్నింగ్ రాలే. యాక్చువల్లీ తన మార్నింగ్ తన పని వచ్చేది, బట్ ఈవినింగ్ వచ్చింది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చానమాట. సో తను చపాతీ పిండి నుంచి చేశానంటే చక్కగా రోటీలు చేసి పెట్టిందనమాట. మేము చపాతీలు మలాయి ఉంటుంది ఇంకోటి పాల మీగడ పాల మీగడ ఇలా ఉంటుంది కదా, మీగడ కూడా వేసేసి పిండి కలిపించుకుంటుంటే బాగుంటుంది అనమాట. మెత్తగా చాలా చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి. సో బాక్స్లో లంచ్ బాక్స్లో కానీ మీరు స్నాక్ బాక్స్లో పెట్టేటప్పుడు ఇలా చేసుకోండి. సో తను చక్కగా చేసి హాట్ బాక్స్లో పెట్టింది. లక్కీ ఇవాళ ఒక అరగంట పని తప్పింది. సో టకటక ఇప్పుడు తినేస్తాం. మార్నింగ్ వచ్చేసి పిల్లలకి కాలీఫ్లవర్ కోచేసాము. సో ఇది కొంచెం గ్రేవీలా కాకుండా పీస్గా తీసి తినడానికి బాగుంటుంది. సో ఆదిత్య ఇప్పుడు ఇది తింటాడు. చలికాలం కదా, కొంచెం ఎర్లీగా పెడుతుంది, ఎందుకంటే అరగడానికి కూడా టైం పడుతుంది కాబట్టి. చేసుకున్నాం. చిట్టి రామ్ తిందామా? ఆదిత్య అంటే ఏమంటావు? ఆదిత్య ఏంటి అమ్మా అన్నది. ఆమె తిందామమ్మా. అక్కడ చూడు సర్ప్రైజ్ ఉంది నీకు టేబుల్ మీద. ఆఫ్ చేసి వచ్చి టీవీ ఆఫ్ చేసి వచ్చి దాదా చక్కగా ఆఫ్ చేస్తాడు. టేబుల్ మీద ఏముంది? ఏం చేస్తున్నావు? హెచ్ ఉందా? ఓకే, నంబర్స్ కదా. చైర్ ముందుకు లాక్కో, పడిపోతావు. గ్యాస్ నేను ఉన్న చాలా టీ తోటి కొన్నాను కొత్తగా. మళ్ళీ దీనికి ఒక షాడో బాక్స్ కూడా కొనాలి. ఎన్నో అలా పిచ్చిదలా కష్టపడుతున్నాను. నాకు యాక్చువల్లీ అమ్మాయిలు యూజువల్లీ డ్రెస్లో ఇయర్ రింగ్స్ జ్యువెలరీ ఇలాంటివి కొనుక్కుంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. నాకు అలాగా కెమెరాలు, లైట్లు, ఇంకా మైక్లు ఇలాంటివి ఒక 4 రకాల. అండ్ వీటికి ఆకలి చాలా తగ్గిపోయిందండి. ఒకటి వింటర్లో కొంచెం అలాగే ఉంటుంది, చాలా మంది పిల్లలకి అంటారు. అందుకని ఈవినింగ్ మిల్క్ ఇవ్వడం మానేసాము. ఇదివరకు మిల్క్ ఇచ్చేదాన్ని. సో డైజెస్ట్ అవ్వదేమో అని చెప్పి జస్ట్ ఫ్రూట్ ఏదన్నా తింటాడు, లేదా జస్ట్ అలా చిన్న చెక్కీలు అలాంటివి 2-3 ఇచ్చి ఎర్లీగా డిన్నర్ పెట్టేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇలా తింటున్నాడు కంప్లీట్గా. ఇలాగ మీడియం సైజ్ చిన్న సైజ్ అయితే 1.5 అలా తింటాడు. కర్రీ పెడుతున్నాను. వెజిటేబుల్ మాత్రం ఖచ్చితంగా చపాతీలో యాడ్ చేయాలి. చిన్నప్పటి నుంచి కూడా కూరతో తినట్లేదు అంటే అట్లీస్ట్ కొంచెం రోటీలోనే కలిపేసి మనం క్యారెట్ కానీ మూలి అంటే ముల్లంగి లేదా కాలీఫ్లవర్ ఎనీథింగ్ అలా వెజిటబుల్ పరాటాస్ చేయడం కూడా బెటర్. సో ఇలా అరౌండ్ 7-7:30 లోపలే తినేస్తాను. ఎందుకంటే అర్జున్కి 7కి చెస్ క్లాస్ అయిపోతుంది. అవ్వగానే ఇంకా డిన్నర్ పెట్టేస్తున్నాం అనమాట. ఎవరు పడేసారు వాటర్ ఇక్కడ? నేను. సిగ్గులేకుండా చెప్తావు నేనన్నమాట. హలో. మళ్ళీ టీవీ ఎవరు రిమోట్ పట్టుకున్నారు? పెయింటింగ్ వేసుకుందా? ఏం చూస్తావు? ఆకుంకవా? అయిపోయింది, టైం అయిపోయింది. స్లీపింగ్ టైం టీవీకి కూడా. స్లీపింగ్ టైం అయిపోయింది. ఉసు పోసుకుంటావా? కాబట్టి ఆదిత్య ఇంకా ఆడుతున్నాడు. అండ్ పడుకునే ఒక 1/2 అవర్ ముందు వాటర్ ఇస్తాను, తర్వాత ఇంకా వాటర్ ఇవ్వను అనమాట. మళ్ళీ ఒకసారి టాయిలెట్ పోయించి అప్పుడు పడుకోబెడతాను. అండ్ ఇంకా నైట్ అయితే డైపర్స్ వేస్తున్నాము. మార్నింగ్ స్కూల్కి కూడా అప్పుడప్పుడు వేస్తున్నాను, అప్పుడప్పుడు వేయట్లేదు. టెస్ట్ అండ్ ట్రయల్లో చేస్తున్నాను అనమాట. కంట్రోల్ అయితే 100% వచ్చేసింది. నైట్ మాత్రం ఇంకొంచెం వింటర్ కాబట్టి ఇప్పుడు నేను రిస్క్ చేయదలుచుకోలేదు, బికాజ్ వాళ్ళు డిస్టర్బ్ కూడా అయిపోతారు కాబట్టి. సో నేను లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్ ఆల్రెడీ నేను చాలాసార్లు షేర్ చేశాను కదా. సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది మా డైపర్ జర్నీ. బికాజ్ ఇగోడిని XXLకి వచ్చాడు అనమాట నా కొడుకు. న్యూ బోర్న్ నుంచి XXLకి ఇంకా లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్, డైపర్ ఫేజ్. అందరు పేరెంట్స్ గో త్రూ అవుతారు. సో 100% చెప్తున్నాడు. యాజ్ ఎ డే అంతా వేయం కాబట్టి నైట్ మాత్రం ఫర్ కంట్రోల్. సో ఇది వచ్చేసి 360 degrees కేర్ అనమాట. ట్రస్ట్ మీ గైస్, ఒకసారి ట్రై చేయండి. అంటే ఇప్పుడు వచ్చి ఈ సుప్రీం ప్యాంట్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి. ఆ 360 degrees సపోర్ట్ ఉంటుంది. సో డైపర్ లుక్ సో చాలా థిన్గా ఉంటుంది. అండ్ 360 degrees బ్రీతబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఎలాస్టిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. యాజ్ అ మదర్ చెప్తున్నాను, నేను
ఇదే డైరెక్ట్గా వాడలే కదా, నేను ఫస్ట్ నుంచి చాలాసార్లు వాడుతూ ఉన్నాను. సో కంపారిటివ్లీ లైక్ మెయిన్ క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా మనకి మంచి డీల్లో వస్తుంది. అమెజాన్లో ఆఫర్స్ చెక్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడుంటే అప్పుడు అలా ఆర్డర్ పెట్టేసుకుంటాం అనమాట. చాలా థిన్ మెటీరియల్, పిల్లలకి బల్కీగా ఉండకపోవడం అనేది బెస్ట్ థింగ్ డైపర్స్లో. అండ్ ఆల్సో ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది వీళ్ళకి బ్లూ కలర్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈవెన్గా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట టాయిలెట్. ఇవ్వండి, ఇక్కడ అబ్జార్బెన్సీ చాలా బాగుంటుంది. సో ఇలా సూపర్ లైట్ డైపర్స్ కోసం చూస్తే గివ్ ఇట్ ఏ ట్రై అండి. లైక్ చిన్న బేబీస్కి కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. సో ఇలా 5 లేయర్ సూపర్ లైట్ కేర్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్స్ మేడ్ విత్ అలోవెరా లోషన్ ఉంటుంది. సో ర్యాష్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కాటన్ లైక్ టాప్ అండ్ బాటమ్ షీట్, అంటే టాప్ అండ్ బాటమ్ రెండు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ బ్లూ వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నాను అనమాట. చూడండి, ఫుల్గా వాటర్ పోస్తే ఫ్యూ సెకండ్స్లోనే పీల్ చేసుకుంటుంది. సో వింటర్ అయినా సమ్మర్ అయినా ఎప్పుడైనా మనకి డ్రై ఫీల్ కావాలి బేబీస్కి, ఇది పర్ఫెక్ట్ అనమాట. అండ్ టిష్యూకి చూసారు కదా, ఒక్క చుక్క కూడా ట్రాన్స్ఫర్. సో ప్యాంట్ స్టైల్లో మంచి డైపర్ కావాలంటే ఇది బెస్ట్ అని నా ఫీలింగ్. 12 hours వరకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఓవర్ నైట్ స్లీప్ హ్యాపీగా ఉంటుంది అనమాట బేబీస్ అండ్ కిడ్స్కి. సో ట్రై అవుట్. ఇది లవ్లప్ అండ్ అమెజాన్లో ఉంటుంది, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. తిండే రెడ్ ఎవరికి? ఎల్లో. అవి ఎల్లో 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 దగ్గర ఇది అయ్యా పెట్టేసుకొని అయ్యా అయ్యా ఆయ పెట్టుకోవడం ఆర్య అన్నా. అయ్యో అయ్యో నైస్. నచ్చింది? అడగంగానే తెచ్చా తాతకి థ్యాంక్స్ చెప్పు. తినేసా తినేసా. ఏం తెచ్చు గడ్డి? ఏదో తెచ్చా, చాక్ పీస్ ఇట్రా రాసుకోడానికా? ఏదో తెచ్చా. లాలీపాప్. నాది ఓపెన్ ఉంది. థ్యాంక్స్ చెప్పావా? థ్యాంక్స్ చెప్పు తాతకి. లాలీపాప్ తినేసి ఏం చేయాలి నెక్స్ట్? బ్రష్ చేసేసి బజ్జి అంటావా? ఓకే, ఓపెన్ తాతను ఓపెన్ చేయమని నాకు రా. సో ఇలాంటి స్వీట్ ట్రీట్స్ అన్ని గ్రాండ్ పేరెంట్స్గా ఇచ్చేది. మా అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా స్వీట్లు తీసుకొస్తారు. మేము వద్దు స్వీట్లు అంటే వాళ్ళు ఊరుకోండి ఏం కాదని చెప్పి అప్పుడప్పుడు తింటాం, ఏం కాదనుకుంటారు. సో లైక్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మేమైతే ఎప్పుడు కొనం అనమాట. ఆదిత్యకి మధ్య లాలీపాప్ ఇచ్చి పట్టుకుంది, అందుకని ఎప్పుడు లాలీపాప్ అంటే ఎప్పుడైనా వాడు క్రాంకీగా ఉన్నప్పుడు మాత్రం ఇది వాడతాం. మా డాడీ వాళ్ళ ఇవి ఇయర్కి వాళ్ళు ఏమంటారు చలి అప్పుడు అవి కొనడానికి అర్జున్ అడిగారు. సాయంత్రం అడిగితే వెంటనే వెళ్ళి ఎక్కడెక్కడ ఎతికి తెచ్చారో మొత్తం తెచ్చేశారు. సో దాంతోపాటు లాలీపాప్ కొని తీసుకొచ్చారు అనమాట. అందుకే చెప్తున్నాను బ్రష్ చేస్తావా అంటే యా చేస్తానని చెప్తున్నాడు ఆదిత్య. ఏంటి ఇప్పుడు జాంబీ వచ్చేస్తుంది. జాంబీ వచ్చేస్తుందా? ఇక జాంబీ ఉందా? భయం ఇట్లే మరి నీకు? ఇది హ్యాలోవీన్ చేస్తావా? అర్జున నీ మోస్తరు కదరా, మాన్స్టర్. నువ్వు హోంవర్క్ చేస్తావా చెయ్యాలా? అది నాకు ఎలా తెలుస్తుందిరా? చూపించిన నువ్వు ఏం చేసావు? 1 2 3 4 5. సో నైట్ టైం పడుకోవడం లేట్ అయినా పర్లేదు కానీ టీవీ చూడకపోతే చాలా అన్నది మా మోటో. ఎందుకంటే టీవీ చూసే కొద్దీ వాళ్ళ మైండ్ ఇంకా యాక్టివ్ అవుతుంది, ఏదో ఒకటి చూస్తూ ఉంటారు కదా. నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను అర్జున్తో డే అవుట్ అని చెప్పి లైబ్రరీకి వెళ్ళినప్పుడు. వాళ్ళు అదే చెప్పారు, టీవీ చూసే కొద్దీ ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ తగ్గిపోయి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మైండ్ అసలు సెటిల్ అవ్వదు అనమాట, కామ్ అవ్వదు పడుకునే ముందు. అందుకని మేము డౌన్ టైం అని పెట్టాం, పాస్వర్డ్ ఉంటుంది. సో వాళ్ళు రిమోట్ ఇప్పుడు ఆపలేం కదా, ఎక్కడన్నా తీసుకుని రిమోట్ ఆపరేట్ చేసేస్తారు. అందుకని పాస్వర్డ్ ఏంటంటే 8 o'clock కల్లా లాక్ అయిపోతుంది టీవీ, మనం మళ్ళీ పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. సో మేము చెప్తాం నైట్ అవ్వదు ఇంకా అవ్వదు అంటే వాళ్ళు ఇంకా ట్యూన్ అయిపోయారు. సో ఇలా వాటిని నిద్ర పట్టకపోతే బుక్స్ తీసుకుని ఆడుకొని అలా చేస్తూ ఉంటున్నాడు. అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా కొంతమందికి కష్టం అవుతుంది. నాకు అర్జున్కి ఎప్పుడు కష్టపడలేదు. మా ఆయన నేను లైక్ తను ఆఫీస్ నుంచి 7:30 అలా వచ్చేవారు అనమాట. ఆ టైంకి డిన్నర్ చేసేసేవాడు. ఈ ఏజ్లో పడుకుని పోయాడు, 8 కల్లా పడుకునేవాడు.
బట్ ఆదిత్య అలా కాదు, చాలా యాక్టివ్గా ఉంటాడు హోల్ డే. మధ్యాహ్నం న్యాప్ నుండి లేవడానికి ఇబ్బంది పడతాడు, నైట్ పడుకోవడానికి ఇబ్బంది పడతాడు. సో ఇప్పుడైతే న్యాప్ కట్ చేసేసాము ఆఫ్టర్నూన్, చాలా మటుకు పడుకోబెట్టకుండా ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకోండి ఇల్లంతా వార్మ్ లైట్స్ వేసేస్తాం అనమాట, సో దట్ కొంచెం కాజీ ఫీలింగ్ వస్తుందని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. మా ఆయన కొంచెం వార్మ్ వాటర్ తాగుతున్నారు, నాకు కూడా పెద్ద గ్లాస్తో ఇచ్చారనమాట. సో పిల్లలు ఆల్మోస్ట్ పడుకున్నారు, వాళ్ళు అంటే వదిలేస్తున్నాం, వాడంతా వాడి పడుకోవాలి కదా, మరి అలా కొట్టే వరకు తేకూడదని హాఫ్ స్లీప్ వరకు వెళ్ళే వరకు సాంగ్స్ కొంచెం మంచిగా సూతింగ్ పెడతాము, అవి వింటూ పడుకుని పోతున్నారు. బట్ ఇంకొంచెం బెటర్గా లైక్ 8 o'clock 8:30కి పడుకోబెట్టే రొటీన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడైతే మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అండ్ డాడీకి చాలా చల్లగా అయిపోతున్నాయి అనమాట. ఆయన చెప్పులు వేసుకుంటున్నా సరే లైక్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది చలి హైదరాబాద్లో. ఇది వామ్ వాటర్ వస్తుంది, మసాజర్ కూడా ఉంటుంది, కొంచెం సూతింగ్గా ఉంటుందని మా డాడీ తర్వాత అమ్మ ఇద్దరు పెట్టుకున్నారనమాట. చాలా బాగుంటుంది గైస్, పెద్దవాళ్ళకైనా మనకైనా సరే మసాజ్ చేస్తుంది కాబట్టి కొంచెం కాళ్ళు సలపరాలు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ షేర్ చేశాను, లాస్ట్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఇది అగరోది దాన్ని ఏమంటే స్పా అనమాట, మొత్తం లోపల మసాజ్ ఉంటుంది, స్పా ఉంటుంది. మనకు కొంచెం సాల్ట్ ఉంటుంది కదా ఫుడ్ క్లీన్ చేసేది, అలాంటివి వేసుకున్నా సరే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఫీట్, అండ్ మసాజ్ కూడా చేస్తుంది. అండ్ నేను యూజువల్లీ కిడ్స్ ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉండేదానండి, ఈ మధ్యన ఏదో ఒక రకంగా అలాగా పోస్ట్పోన్ అయిపోతుంది. ఇవాళ అయితే నేను కిడ్స్ కొంచెం హెల్త్, బోన్ హెల్త్ కానీ స్ట్రెంత్ పెరగడానికి యూజ్ చేసే బేసిక్ ఫుడ్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను, బట్ రెసిపీస్ సూన్ షేర్ చేస్తాను తప్పకుండా. సో అందరూ ఇంకా నిద్రకు వచ్చేసారనమాట, పిల్లలు ఆల్మోస్ట్ పడుకుని పోతున్నారు. అండ్ నేను ఏంటంటే మీరు టైటిల్లో చూసారు కదా, కొంచెం స్లోగా మాట్లాడుతాను ఏమనుకోద్దు. ఇల్లంతా సైలెంట్ అయిపోయాక నాకు కూడా ఎనర్జీ అంటే ఆ జోష్ ఏంటో తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా అందరూ పడుకున్నాక చేసే వీడియోలో నా వాయిస్ చాలా స్లోగా అనిపిస్తుంది నాకే. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకి బోన్ స్ట్రెంత్ పెరగడానికో లేకపోతే ఎదిగే పిల్లలకి ఇంకొంచెం ఎనర్జీ రావడానికి ఏంటో చాలా ఫ్యాన్సీగా ఏంటంటో రెసిపీస్ అవసరం లేదండి, మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే చాలా ఉంటాయి. వాటిని మన డైట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇష్టమైన టాపిక్ చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. మాకు బ్యాక్ టు బ్యాక్ బర్త్డేలు, సెలబ్రేషన్స్, పండగలు ఇవే సరిపోయాయి కదా. సో నోట్ దిస్, అందరు మామ్స్ ఇట్స్ రిమైండర్, మనందరికీ తెలిసినవే నేను ఒక్కసారి ఒక ఫ్లోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి చాలా బేసిక్ పల్లీలండి. సో పల్లీలు మీ కిడ్స్ మెనూలో ఎలా యాడ్ చేస్తారంటే, నెంబర్ 1 పల్లీ చట్నీ, ఆబ్వియస్గా మనం అందరూ తింటాము, ఇడ్లీస్లో బేసిక్గా వెళ్ళేది అదే, ఇడ్లీ దోశలోకి. దాంతోపాటు ఇప్పుడు నేను ఏంటంటే పల్లి ఫ్రై చేసుకొని పొడి పెట్టుకుంటాను అనమాట. సో మనం ఫ్రైస్, బీరకాయ కూర కానీ పొట్లకాయ కూర, నేను యాక్చువల్లీ ఇప్పుడు ఏం కూరలు చేయట్లేదు కదా, నైట్ అయిపోయింది కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేస్తున్నాను. సో మీరు పీనట్స్ని అన్ని కొంచెం ముద్ద కూరలు చేస్తారు అన్నప్పుడు అందులో వేసేసుకోండి, అప్పుడు కన్జంప్షన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం పెద్ద పిల్లలు అయితే అంటే 6-7 years, అర్జున్ మా పెద్ద వయసు అన్నప్పుడు మీరు పల్లీల్ని నానబెట్టి సోక్ చేసి కొంచెం అవి లైక్ ఉడకపెడతారు సార్. మనం తంపడికాయలు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో డైరెక్ట్గా గౌండర్స్ని ఉడకపెట్టడం కానీ, మనకి ఇలా దొరికే పల్లీలు నానబెట్టి ఉడకపెట్టడం, సో ఇలా స్నాక్లా కూడా ఇవ్వచ్చు. ఆల్స్ ఫ్రైడ్ కొంచెం మనం రోస్ట్ చేసేస్తాం కదా పీనట్స్, అలాగనే ఇవ్వచ్చు. సో పీనట్స్ని వారానికి కనీసం 2-3 సార్లన్నా ఇవ్వచ్చు. సో 1 second, నేను యాక్చువల్లీ హాట్ వాటర్ పెట్టుకున్నా, సాలిడ్ ఫుడ్ ఏం తినబుద్ధి వేయట్లేదు అనమాట. సో ఇది ఒక డీటాక్స్ టీ. సో ఇంత డ్యాన్స్ వేస్తున్నాం. ఎస్, ఒక 2 minutes ఆగితే తాగొచ్చు. అలా పల్లీలను అయితే రిమైండర్ ఖచ్చితంగా వెజిటేబుల్స్, నేను ఒక రెసిపీ చెప్పాను లేదు, బీరకాయని జస్ట్ పోపేసి గార్లిక్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది ముద్దగా అయిపోయాక పల్లీని జస్ట్ రోస్ట్ చేసి ఒక ఎండుమిరపకాయతో పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే చేయబోతున్నాను. సో అలా పల్లీ పౌడర్ ఇంత చిన్న సీసాతో రెడీ చేసి పెట్టుకుంటే మనం పొట్లకాయ, బీరకాయ, ఆనపకాయ ఇలా ఏదైనా కర్రీస్లో పైన వేసేసుకోవచ్చు అనమాట. ఆ నీరు కూరలో వచ్చే వాటర్ పైకి తెలుస్తుంది కదా మనం సాల్ట్ వేసినప్పుడు, అప్పుడు ఈ పొడి ముద్ద పట్టేసుకొని మనకి మంచిగా చాలా బాగా వస్తుంది కూర. సో పల్లీని అయితే నేను అలా ఇంక్లూడ్ చేసుకుంటాను. నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చేసి మఖానా కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది నాకు. సో మఖానాని ఎలా యూస్ చేస్తానంటే, నేను కర్రీలు అయితే ఏం చేయను, ఎందుకంటే పిల్లలు అంతా ఇష్టపడలేదు ఒకసారి ట్రై చేసినప్పుడు. సో నార్మల్గా రోస్ట్ చేసి పైన లైక్ సాల్ట్ జల్లేస్తాను, బటర్ వేసి సాల్ట్ జల్లేస్తాను. సో ఆదిత్యకి స్నాక్ బాక్స్లో రెగ్యులర్గా పెట్టేవి ఇది ఒకటి అనమాట. బనానా చిప్స్ దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు పెడతాను, లేదా ఈ 2 అంటే క్రంచీగా ఇష్టపడే వాళ్ళకి.
సో పొటాటో చిప్స్కి ఇవి కొంచెం సబ్స్టిట్యూట్ లాగా అనమాట, ఐ మీన్ ఆల్టర్నేట్ ఆప్షన్. సో కొంచెం హెల్దీ ఆప్షన్స్ ఇవి. సో మఖానా. అండ్ ఇంకొకటి మనందరం ఎక్కువ అవాయిడ్ చేసేది నువ్వుల్ని నిజంగా ఎంత ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చో మన డైట్లో. బేసిక్గా ఏంటంటే మనకు కమ్మదనం ఇస్తుంది కదా. సో పిల్లలకి అగైన్ పల్లీలాగే నువ్వుల పొడి మనం చేసి పెట్టుకుంటే అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు. చిక్కుడుకాయ కానీ, గోరు చిక్కుడుకాయ, బీన్స్, ఇంకా ఎనీ గ్రేవీల్లో కొంచెం మీరు పొటాటో అన్న కొంచెం ముద్ద కూరలా చేస్తున్నారంటే కొంచెం పౌడర్ ఫైన్గా చేస్తే ఆ గ్రేవీ కర్రీస్ ఉంటాయి చపాతీలో వాటిలోకి. సో ఈ సూపర్ ఫుడ్స్ని మనం యాడ్ చేసుకుంటే వాళ్ళ బోన్ స్ట్రెంత్కి కానీ, కాల్షియం పెరగడానికి మెయింటైన్ అవుతుంది. న్యూట్రిషన్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఇంకా తెలియని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనం ఏదో చదువుకున్న పుస్తకాల్లో పై 4-5 బెనిఫిట్స్ మాట్లాడుకుంటాం, కానీ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలన్నిటితో పాటు ఇప్పుడు నేను ఇవి మన కాబూలీ చనా, ఇవి ఆర్ఎల్స్ నల్ల శనగలు కూడా ఐరన్కి చాలా బాగుంటాయి. ఇవి నానబెట్టబోతున్నా. మా పిల్లలకి ఆ చోలే కర్రీ చాలా ఇష్టం అనమాట. సో ఇలా చాలా సింపుల్. మన వెజిటేబుల్స్ ఏంటంటే ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు ఇలాంటివన్నీ మనం రోజు వండుకోం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మూకుడు పెట్టుకున్నా, అన్ని రోస్ట్ చేసేసి పెట్టుకుంటాను. సో దట్ పౌడర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు పడుకున్నారు, మిక్సీ చేయనవద్దని ఆలోచిస్తున్నాను. బాగానే ఉంటానుగా కొంచెం కోర్స్గా గ్రౌండ్ చేసి పెట్టుకుంటే చక్కగా మనం కూరలో టకటకే వేసుకోవచ్చు అనమాట. నేను అగైన్ ఈ సీసాలు ఉంటాయి కదా, ఐక్యాలో ఈ చిన్న సీసాలు ఉన్నాయి. ఇవి కానీ లేదా యాక్చువల్లీ సెల్లోవి ఒకటి కొనుక్కున్నాను అనమాట ఈ పర్పస్కే. ఇవ్వండి. సో ఈ సైజే ఎక్కువ అస్సలు చేసుకోవద్దు, ఎందుకంటే అందులో దంప్ అవుతుంది. సో ఈ సైజ్ బాటిల్స్లోనే నేను పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. మెయిన్గా ఏంటంటే ఇవన్నీ మనం పెద్దవాళ్ళు అంటే మా ఇంట్లో మెయిన్గా కన్నడ స్టైల్, ఆంధ్రాలో కొంచెం ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి కదా, వాటిలన్నింటిలోని పొడులు వేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్కి ఏంటి పిల్లలకి అయితే ఫ్యాన్సీగా, లేకపోతే చప్పగా జస్ట్ బేసిక్ పప్పు, బేసిక్ కూర వెళ్తున్నాయి. సో వీటిని మన వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండ్ రిచ్, వెరీ రిచ్ ఇన్ న్యూట్రిషన్. సో తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు అన్నీ రోస్ట్ చేసుకుంటా. నా హాట్ టీ రెడీ అయిపోయింది, తాగుతుంది. నేను డిన్నర్ కూడా చేయలేదు, అసలు ఏం తినబుద్ధి ఎట్లా. కొంచెం ఇలా ఏదో ఒకటి జింజర్ టీ కానీ, లేకపోతే జీరా టీ, సినమన్ టీ అలా ఏవో తాగుతున్నాను నైట్ టైమ్. ఇక్కడైతే అన్నీ రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు యాక్చువల్లీ యాజ్ ఎ సైడ్ తక్కువ క్వాంటిటీ చేసుకుంటే బెటర్, చాలా బాగుంటుంది. అండ్ పీనట్స్, చక్కీలు అవి తినే పిల్లలకి అయితే ఇంకా హ్యాపీ. ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో సలాడ్స్ కూడా అలవాటు చేయొచ్చు. సో ఇప్పుడైతే పొడికి మనం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై చేసి కొంచెం మరి ఈ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం గరగర ఉండేలా చేసుకోవాలి. సో అదొకటి. అండ్ ఇవి కూడా నేను స్నాక్ బాక్స్లో ఎక్కువ పెడతాను. అండ్ ఆల్సో మనం దీన్ని కూడా పౌడర్ చేసుకుని, చిన్న బేబీస్ ఉంటే మీరు సిర్లాక్ ఎలా కలుపుతారు అలానే ఇలా మఖానా అండ్ అటుకులు కలిపి సిర్లాక్ కలపచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, కాల్షియం రిచ్ అనమాట. లైక్ రైస్తో పాటు ఇవి కూడా యాడ్ చేస్తే మంచిది. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నా. అయిన తినలేదు కదా, ఆకలి వేస్తుంది ఒకసారి ఒకటి తినగానే. అండ్ ఇక్కడ ఫోన్ పడిపోతుంది ఎంత మంచిగా పెట్టినా. సో ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటే మన స్నాకింగ్కి కానీ, అండ్ ఆల్సో యాజ్ ఎట్ కూర పొడిలో వేయడానికి చాలా మంచి ఆప్షన్స్. సో నేను ఇదంతా అయిపోయి కొంచెం కూర్చొని వీడియో ఎడిట్ చేసుకుంటుంటే ఆదిత్య లేచాడు. ఫజ్జీ అవ్వలేదు, థ్యాంక్ గాడ్. జస్ట్ అలాగా కళ్ళు నలుపుకుంటూ ఉన్నాడు. కొంచెం అలా ఊపితే మళ్ళీ పడుకునిపోయాడు అనమాట. చలికి మెలకు వచ్చేస్తుంది పాపం. సో అది ఈ బ్లాగ్ రా అండ్ రియల్, అంటే అలా క్యాండిడ్గా ఇంట్లో ఏం జరుగుతుంది అలా క్యూట్ మూమెంట్స్ అన్నీ పెట్టాను. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాయి. యాజ్ అ సైడ్ నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఇది లైక్ వాయిస్ ఓవర్ చెప్తుంటే మళ్ళీ ఊపు వచ్చింది. మంచి రెసిపీస్ తట్టాయి అనమాట. సో సూన్ నేను కొంచెం కిడ్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, గ్రోయింగ్ కిడ్స్కి రెసిపీస్ అన్నీ కూడా సూన్ షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. సీ యూ, బాయ్.